బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ కుక్కట్పల్లిలో జరిగిన సహస్ర మర్డర్ కేసు వేడింది. స్థానికుల సమాచారంతో హత్య కేసును పోలీసులు ఛేదించారు. అయితే బాలుడు దొంగతనానికి వచ్చి బాలికను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సహస్ర ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనానికి ఓ బాలుడు వచ్చాడని స్థానికులు పోలీసులకు చెప్పారు. ఇక అనంతరం బాలుడు దొంగతనం చేసి డబ్బుతో పారిపోతుండగా సహస్ర చూసిందని ఆమెపై దారుణంగా దాడి చేశారు ఆ బాలుడు. అయితే ముందుగా గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడని, అప్పటికే మృతి చెందకపోవడంతో గొంతు కోసి విచక్షణారహితంగా కత్తితో దాడి చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు దొంగతనం ఎలా చేయాలో ముందే పేపర్ పై ప్లాన్ వేసుకున్నారని పోలీసులు చెప్తున్నారు. దొంగతనానికి వచ్చేటప్పుడు కత్తితో వచ్చాడని గుర్తించారు. ఇక బాలిక ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదనే రీతిలో హత్య చేసినట్లు గుర్తించారు. ఇక దారుణానికి పాల్పడిన బాలుడు 10వ తరగతి చదువుతున్నాడని, బాలిక ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక హైదరాబాద్ కుక్కట్పల్లిలో జరిగిన సహస్ర మర్డర్ కేసు వెడింది. స్థానికుల సమాచారంతో హత్య కేసును పోలీసులు ఛేదించినట్లు తెలుస్తోంది. ఇకపై మరింత సమాచారం అందించడానికి మా పేరు చెవి కృష్ణమూర్తి ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కూకట్పల్లి దగ్గర జరిగినటువంటి 4 రోజుల క్రితం జరిగినటువంటి హత్య కేసులో కొంత దొరికిన చేసిన బాలిక 10వ తరగతి వరకు బాలిక ఆ రోజు పాఠశాలకు పోకపోవడము, తల్లి తండ్రి బయటకు వారి దినచర్యని తవ్వడము, ఆ తండ్రి మధ్యాహ్నం పూట ఇంటికి రాగానే ఆ బాలిక హత్యకు గురై ఉండడము, ఇవన్నీ ఈ నేపథ్యంలో ఆ బాలిక మీద అత్యాచారం జరిగింది. కొంత అఘాయితాన్ని పాల్పడడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు కొంత బాలిక ప్రతిఘటించడం, పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో ఆగ్రహానికి గురైనటువంటి యువకుడు కత్తితో పొడిచాడని చెప్పేసి వేరువేరుగా రకరకాలుగా కథనాలు వినిపించాయి. ఈ కథనాన్ని తప్పు అని చెప్పేసి తాజాగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. నిర్ధారణలో కారణం ఏంటంటే 10వ తరగతి ఒక బాలుడు ఆ ఇంట్లో దొంగతనానికి వచ్చాడు. ఆ సమయంలో బాలిక అంటే రోజు తల్లిదండ్రులు పిల్లలు స్కూల్కి వెళ్ళడంతో ఇంటికి తాళం ఉన్న విషయంలో బాలుడు దొంగతనానికి వచ్చి ఉంటాడు. ఆ సమయంలో అనుకోకుండా ఆ రోజు బాలిక ఇంట్లో ఉండడంతో ఆ బాలిక కొంత అరిచి దొంగను పట్టుకునే ప్రయత్నం చేయడంతో ఈ పెనుగులాటలో ఆ యువకుడు కత్తితోటి బాలికను అనేక సార్లు పొడిచి హత్య చేసి పారిపోయాడు అని చెప్పేసి పోలీసు ఒక నిర్ధారణకైతే వస్తున్నారు. నిర్ధారణ విషయంలో స్థానికులు కూడా కొన్ని టూలు అంటే పోలీసులు గడిచిన 4 రోజుల ఈ హత్య కేసును చాలా ప్రతిష్టాత్మకంగా భావించి సీసీ కెమెరాల ఫుటేజ్ను, స్థానికంగా ఉన్న వాళ్ళను, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను, పరిసరాలను వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన సీసీ కెమెరాను కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు కొంత కేసు క్లిష్టతరంగా మారిన సమయంలో స్థానికులు కొంతమంది ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా చిన్న క్లూను తీసుకొని ముందుకు వెళ్ళడంతో కొంత బాలిక హత్య కేసు ఒక కొలికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కొద్దిసేపట్లో కూకట్పల్లి పోలీసులు కూడా ఈ హత్య విషయంలో బాలిక సహస్ర హత్య విషయంలో ఏం జరిగింది, వాటి ఎందుకు 10వ తరగతి బాలుడు ఎందుకు వచ్చాడు, ఎందుకు హత్య చేశాడు, హత్య చేయడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా విషయాలు చెప్పేందుకు అవకాశం ఉంది. అయితే తాజాగా చూసిన విషయంలో బాలిక మీద అత్యాచార యత్నం జరగలేదు. అయితే బాలిక కేవలం దొంగతనానికి వచ్చిన యువకుడిని 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ బాలుని కొంత ప్రతిఘటించడము, ఆ బాలుని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకోవడంతో బాలుడు బాలికను హత్య చేశాడు అని చెప్పేసి కొంత స్పష్టంగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. పూర్తి స్థాయి ఆధారాలు ఆ బాలుని అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు కొంత విచారించి అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, కారణం ఏంటిది అనే విషయం తెలుసుకొని పూర్తి స్థాయి నిర్ధారణకు వచ్చిన తర్వాత కేసును క్లోజ్ చేసేందుకు అవకాశం ఉంది. బాలిక హత్య కేసు విశ్వ మీడియా తోటి స్థానికంగా కూడా కొంత ప్రజలు కొంత ఊపి పిలుచుకున్నారు. ఎందుకంటే మొదట్లో తండ్రి మీదనే అనుమానపడ్డారు, ఆ తర్వాత కుటుంబ సభ్యులు,
ఆ తర్వాత వాళ్ళకి ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఈ యాంగిల్ అంటే వేరు వేరు కోణాల్లో పోలీసులు